హలో ఆర్గానిక్ గార్డెన్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెన్ జోన్. ఈరోజు వచ్చేసి ఏంటంటే ప్లాంట్స్కి ఇప్పుడు అన్ని ప్లాంట్స్ చూడండి అక్కడ పూత కాత పిండ దశలో ఉన్నాయన్నమాట. ఓకే, వాటికి మంచి న్యూట్రియంట్స్ సప్లై చేయడానికి ప్లాంట్కి అవసరమైన 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ మైక్రో మ్యాక్రో అన్ని న్యూట్రియంట్స్ ఒకే ఫర్టిలైజర్స్లో ఉండేలాగా నేను ఒక ఫర్టిలైజర్ తయారు చేశాను. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనకేం కావాలంటే ఆయిల్ కేక్స్, అన్ని రకాల ఆయిల్ కేక్స్ అన్ని 50 గ్రామ్స్ తీసుకొని 5 లీటర్ వాటర్లో నానబెట్టండి. ఒక 2 డేస్ నైట్ బాగా పులిసినాక ఇప్పుడు ఈ మనకి ఆయిల్ కేక్స్లో ఎన్పీకే రిచ్ ఉంటుంది అనమాట. కంప్లీట్ ఎన్పీకే, నైట్రోజన్ ఫాస్ఫరస్ కావాల్సినంత ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్. మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఎప్సమ్ సాల్ట్. ఇది వచ్చేసి ఒక 50 గ్రామ్స్ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్, రాక్ ఫాస్ఫేట్ ఆర్గానిక్ది. ఓకే, ఇది కూడా 50%. రాక్ ఫాస్ఫేట్ 100 గ్రామ్స్, ఒక 100 గ్రామ్స్ వేసుకొని సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ ఎందుకంటే మనకి న్యూట్రియంట్స్ ఇవ్వడమే కాదు, న్యూట్రియంట్స్తో పాటు రూట్ డెవలప్మెంట్ బాగుంటేనే, ఎప్పుడైతే రూట్ డెవలప్మెంట్ బాగుంటుందో అప్పుడే ప్లాంట్ అన్ని న్యూట్రియంట్స్ని సఫిషియెంట్గా అది తీసుకోగలుగుతుంది దాని యొక్క లైఫ్ సైకిల్కి. రూట్ డెవలప్మెంట్ బాగాలేకపోతే ప్లాంట్ ఎలాంటి న్యూట్రియంట్స్ని దానికి తీసుకోలేదు. కాబట్టి కంపల్సరీ రూటింగ్ హార్మోన్ హ్యూమిక్ యాసిడ్ మంచి గుడ్ రూట్ డెవలప్మెంట్, రూట్స్ బాగా డెవలప్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక 20 ml. నెక్స్ట్ వచ్చేసి F7 ఫార్ములా ఆర్గానిక్ మైక్రో న్యూట్రియంట్ లిక్విడ్ శ్రీశక్తి కేన్ బయోసైన్స్ వారి. చూడండి, మనకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ ఐరన్, జింక్, మ్యాంగనీస్, కాపర్, మాలిబ్డినం, బోరాన్ అన్ని A to Z అన్నీ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్ లిక్విడ్ వచ్చేసి ఒక 20 ml. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇది మంచి న్యూట్రియంట్ లిక్విడ్ అనమాట. మీకు మంచి ఇల్లు వస్తుంది. అన్ని ప్లాంట్ లైఫ్ సైకిల్కి కావాల్సిన 17 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్ని ఇందులో ఉంటాయి మనకి. ఇలా రెడీ అయిన లిక్విడ్ని మనం అంటే వచ్చేసి ఒక అప్రాక్సిమేట్లీ 200 ml అనుకోండి, లేదా ఇది వచ్చి 1:1 రేషియో. ఒక మగ్గుకి 5 లీటర్స్ వాటర్, 1:5 రేషియో అనమాట. 5 లీటర్స్ వాటర్ కలపండి ఇలాగా. ఓకేనా, ఇలాగ రెడీ అయిన లిక్విడ్ని ప్రతి ఒక్క మొక్కకి చూడండి ఇలాగా పూత దశలో ఉంచేసారా, మొత్తం ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది, అన్ని గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఈ న్యూట్రియంట్ ఈ లిక్విడ్ అనేది మనకి మంచి కాయ డెవలప్మెంట్కి అన్నిటికీ పనికి వస్తుంది. ఫ్లవర్ డ్రాపింగ్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలాగా ఒక్కొక్క మొక్కకి ఒక 50 ml సరిపోతుంది, ఎక్కువ ఏనక్కర్లేదు. చూడండి ఇలాగా అన్ని టమాటా మొక్కలు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. మంచి మనకి ఏంటంటే ఫ్లవర్లో పాలెన్ ప్రొడక్షన్ని, సెల్ డివిజన్ని, ఓకే పాలెన్ ట్యూబ్ జర్మినేషన్ని పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట. కాయ సెట్టింగ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది మనకి. ఇది స్ప్రే చేసుకోవచ్చు, ఇంకా మనం సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఇంకా చూడండి బెండకాయ మొక్కలకి ఫ్లవర్ వస్తుంది, ఫ్రూటింగ్ ఇంప్రూవ్ చేస్తుంది మంచిగా ఇలాగా. ఓకే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్గానిక్ గార్డెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.